నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామగుండంలో బ్లాక్ స్పాట్ పరిశీలించిన సిపి, ప్రమాదాల నివారణపై అధికారులకి దిశానిర్దేశం. వేములవాడలో ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం, ముఖ్య అతిథిగా హాజరైన విప్ ఆది శ్రీనివాస్. కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు. ఏడేండ్ల బాలికపై అత్యాచారం, నిందితుడి అరెస్టు, రిమాండ్కు తరలింపు. ఇక వార్తల్లోని వివరాలు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, హెచ్ఆర్కే సంస్థ అధికారులతో కలిసి గోదావరికని బి గెస్ట్ హౌస్ మూలమల్పు, ఇందారం క్రాస్ రోడ్ వద్ద బ్లాక్ స్పాట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మూలమల్పు వద్ద ఐలాండ్ ఏర్పాటు డిజైన్, గతంలో ప్రమాదాలు జరగడానికి గల కారణాలు, నివారణ చర్యలు, రేడియం బ్లింకర్స్, స్టర్డ్ సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు. రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి ప్రమాదాలపై క్షేత్రస్థాయిలో బ్లాక్ స్పాట్లను సందర్శించి కారణాలపై సమీక్షించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకి గురై ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వాపోయారు. నిత్యం పెరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ప్రజల్లో భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలి అన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, రోడ్ సేఫ్టీ టీం ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 9వ వార్డులో రామతీర్థపు పద్మ ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకి శుభాకాంక్షలు తెలిపి నూతన వస్త్రాల్ని అందజేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకి పక్కా ఇల్లు మంజూరు చేస్తుందని, గ్రామాల్లో ఆనాడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి అన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నారని ప్రజల్ని మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు. వేములవాడ పట్టణంలో సుమారు 490 మంది పైచిలుకు లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. రెండో విడతలో స్థలం లేని 144 మందికి బస్సు డిపో పక్కన పక్కా ఇండ్లు మంజూరు చేశామన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కాబట్టి ఈరోజు నూతన గృహప్రవేశం చేస్తున్న సందర్భంలో రామతీర్థపు శ్రీనివాస్ ఇంట్లోకి వచ్చి వారికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలను తెలియజేయడం జరిగింది. ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే ఒక లక్ష్యం. ఆనాడు గతంలో ఇందిరమ్మ ఇల్లే, మధ్యలో డబుల్ బెడ్రూమ్ అన్నారు కానీ ఎక్కడ ఏ ఒక్కరికి రాని సందర్భం 10 ఏళ్లలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత మళ్లీ ఇండ్లు లేని వారందరికీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం నియోజకవర్గంలో 3500 మందికి. ఇక్కడ వేనాడ పట్టణంలో సుమారు 490 పైచిలకు పేదలు గుర్తించి ఇండ్లు నిర్మాణానికి చేసుకోవడానికి నిధులు మంజూరు చేసిన ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇచ్చిన సందర్భంలో వేనాడ పట్టణంలో మొదటి ఇంటి నిర్మాణం పూర్తి కాబట్టి ఈ రోజు నూతన గృహప్రవేశం జరుగుతున్న సందర్భంలో పేదల కళ్ళల్లో ఆనందం, సొంతింటి కళ నెరవేరిందనేటువంటి రెడ్డి ఆదిశీలన్న గారికి ధన్యవాదాలు. మా 5 ఏళ్ల కళ ఈ ఆదిశీలన్న దయ వల్ల
నెరవేరింది. 5 లక్షలు మంజూరయ్యాయి. ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. ఇలాగే ఎప్పుడు మాపై ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్రజావాణి దరఖాస్తులని వెనువెంటనే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారుల్ని ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకి పలు సూచనలు చేశారు. ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలని పూర్తి స్థాయిలో పరిష్కరించాలని సూచించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై ఇతర అధికారులతో కలిసి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ప్రజావాణికి తరలి వస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పెండింగ్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 24 ఫిర్యాదులు వచ్చాయని వాటిని వెంటనే సంబంధిత అధికారులకు అప్పగించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బిఎస్ లత, బి రాజాగౌడ్, జగిత్యాల, మెట్పల్లి, కొరుట్ల ఆర్డీఓలు మధుసూదన్, శ్రీనివాస్, జివాకర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. సంవత్సరాలుగా ఏదైతే యావర్ రోడ్డు వెడల్పు, అదేవిధంగా పెట్రోల్ బంకు కూడా భూమి దురాక్రమణ జరిగిందని చెప్పి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలని గౌరవనీయులు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. వారు దీని మీద వివరణ ఇస్తా అని చెప్పారు. అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టి కమిటీ ఏదైతుందో కమిటీ నిర్ణయం ప్రకారం ప్రెస్ మీట్ పెట్టి కూడా తెలియజేయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కానీ జగిత్యాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, సమస్య దృష్టిలో పెట్టుకొని రోడ్డు వెడల్పు చేయాలి, రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమం చేయాలి. కానీ ఈ నాయకులు పబ్బం గడుపుకొని ఎలక్షన్ల మట్టుకు హామీలు ఇస్తూ కల్లిబొల్లి మాటలు చెప్తూ ఎలక్షన్ తర్వాత మళ్ళీ మాకేం తెలియదు, మాకు సంబంధం లేదనే విషయం చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన ఖచ్చితంగా, ఎందుకంటే బర్నింగ్ ఇష్యూ ఇది, జగిత్యాల్లో అందరికి సంబంధించిన ఇష్యూ కాబట్టి దీని మీద స్పందించాలి. కలెక్టర్ గారు కానీ, సంబంధిత మంత్రి గారు కానీ, ఎంపీ కానీ, ఎవరైనా కానీ స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా యాక్షన్ ఉండాలని చెప్పి కోరుచున్నాం. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ డి వేణు అధికారులతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పెద్దపల్లి మండలం బోంపల్లి గ్రామానికి చెందిన శెట్టి నరసయ్య అప్పన్నపేట రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 209లో ఉన్న భూమి తన మనవరాళ్లు శెట్టి ప్రవళిక, శెట్టి సుస్మితకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారని, తమ వృద్ధాప్యంలో ఎలాంటి సహాయం చేయలేదని, వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేసుకోగా ఆర్డీఓ పెద్దపల్లికి రాశారు. పెద్దపల్లి మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన సంధ్య తనకు ఇందిరమ్మ ఇళ్లు బిల్లులు పడడం లేదని దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏడేండ్ల బాలికపై అత్యాచార యత్నం చేసిన వ్యక్తిని పోలీసులు రిమాండ్కి తరలించారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 2 రోజుల క్రితం ఆరు బయట ఆడుకుంటూ ఉండగా ఎదురింటి వ్యక్తి బాలికని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేసినట్లు సమాచారం. దీంతో బాలిక రోదిస్తూ ఇంటికి వెళ్లి జరిగిన విషయం తల్లిదండ్రులకి చెప్పింది. వెంటనే నిందితుడిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్కి తరలించారు. 15/11/2025 రోజున ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. జగిత్యాల జిల్లాలో ఒక మండల్లో ఒక 7.5 సంవత్సరాల పాప, తను స్కూల్లో గోయింగ్ చైల్డ్, తనని ఒక 52 సంవత్సరాల పెద్ద మనిషి చెట్లపల్లి బాపు అని చెప్పేసి 52 ఇయర్స్ ఉంటాడు, అతను ఇంట్లోకి తీసుకెళ్ళి బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్ళి మిస్బిహేవ్ చేయడం జరిగింది. దీని విషయంలో మేము కేసు రిజిస్టర్ చేసినాం. నిన్న అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ అవ్వడం వల్ల ఆ బాలిక పేరు కానీ పేరు వివరాలు అవన్నీ చెప్పలేకపోతున్నాం. అది మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి
త్వరితగతిన దర్యాప్తు కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన లాయర్ గట్టు వామన్రావు నాగమణి దంపతుల హత్య కేసుపై సీబీఐ ఎంక్వైరీకి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హాజరయ్యారు. ఈ కేసులో నిందితులతో పాటు మాజీ ఎమ్మెల్యే మధుకర్ ప్రమేయం ఉందని మృతుడి తండ్రి కిషన్ రావు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై సీబీఐ అధికారులు రామగుండం పోలీస్ కమిషనరేట్లో సోమవారం ఎంక్వైరీకి రావాలని పుట్ట మధుకర్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పుట్ట మధుకర్ అధికారుల ఎదుట విచారణకి హాజరయ్యారు. సిపిఐ శతవసంతాల ముగింపు వేడుకలు డిసెంబర్ 26న ఖమ్మంలో జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తెలిపారు. జిల్లా నుండి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 15 నుంచి చేపట్టిన బస్సు జాథా నేడు సిరిసిల్లకి చేరుకోగా సిపిఐ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చాడా మాట్లాడుతూ డిసెంబర్ 26 ఖమ్మంలో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు వేడుకలు జరుగుతుండగా ఆ కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 15న జోడేఘాట్ నుండి చేపట్టిన బస్సు యాత్ర నేడు సిరిసిల్లకి చేరుకున్నట్లు తెలిపారు. బ్రిటిష్ వారి నుండి దేశ విముక్తి కోసం రాజీలేని పోరాటం చేస్తుందని ఆనాడు పార్టీపై నిషేధం విధించారని గుర్తు చేశారు. కాన్పూర్, మీరట్, పేషావర్ తదితర కుట్ర కేసులు పెట్టి నాయకులని జైల్లో నిర్బంధించారని గుర్తు చేశారు. దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని తొలుత గర్జించిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని కొనియాడారు. ఈ జాతాలమైన ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ళ పూర్తి చేసుకున్న సందర్భంగా పండుగ చేసుకుంటాం. అయితే 100 ఏళ్లలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు ఏం మేలు చేసింది, ప్రభుత్వాలతో ఎలా పోరాడింది, ఎలాంటి హక్కులు సాధించింది, ఈ విషయాల్ని ప్రజలు ఈ తరానికి తెలియపరచాలని లక్ష్యంతో ఈ యాత్రలు చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఆలోచించుకోవాల్సింది 100 ఏళ్ల కింద ఈ దేశానికి స్వాతంత్రం లేదు, బ్రిటిష్ వర్షపాలన ఉన్నది, అలాగే రాజరిక వ్యవస్థ ఉంది 550 సంవత్సరాల్లో. ఆనాడు సంపూర్ణ స్వాతంత్రం కావాలి ఈ దేశానికి, అలాగే శ్రమకు దగ్గర ఫలితాలు రావాలి. 1917లో తొలి రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభావం అంతా కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా పడింది. కాబట్టి మార్క్సిజం సిద్ధాంత పునాదుల మీద ఇక్కడ స్థాపించబడి సంపూర్ణ స్వాతంత్రంగా అనిపించి బ్రిటిష్ వర్షపాల పోవాలి, సామంతరాజులు పోవాలి, రాజరికం పోవాలి, భూస్వాములు అలాగే దేశముఖ జమీందారులు జాగీర్దారులు అంతం కావాలి, వెట్టి చాకరీ రద్దు కావాలి, అయాని బాంఛన కాలం దురాగతం పోవాలి. ఇలాంటి అంశాలపైన ఆనాడు పార్టీ పోరాడింది. అయితే ప్రభుత్వాలు కూడా అనే కేసులు పెట్టింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎయిర్ బస్ డ్రైవర్లు ఉదయం 3 గంటల నుండి బస్సులు తీయకుండా తమ నిరసన తెలియజేశారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకి నెల రోజుల పాటు మొబైల్ను డిపోలోనే పెట్టాలని ఆదేశాలు రాగా తాము ఆ ఆదేశాలకి అనుగుణంగా నడుచుకున్నామని తెలిపారు. అయితే నెల రోజులు గడిచినప్పటికీ మొబైల్ ఫోన్లు అనుమతి ఇవ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫటల్ యాక్సిడెంట్, డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ డ్రైవర్లను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపించారు. బస్టాండ్లో ప్రయాణికుల ముందే తమని చెక్ చేస్తున్నారని, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఇదంతా తమకు ఇబ్బందిగా ఉందని డ్రైవర్లు వాపోయారు. ఇదే విషయంపై డిపో మేనేజర్ కల్పనను వివరణ కోరగా ఇది రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు అని, రాష్ట్రంలోని 11 డిపోలలో జగిత్యాల, కరీంనగర్ రీజియన్ నుంచి పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైనట్లు తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి తమకి ఎలాంటి ఆదేశాలు రాలేదు అన్నారు. ఫటల్ యాక్సిడెంట్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులైన వారికి డ్యూటీలు ఇచ్చే విషయం తమ పరిధిలో లేదని చెప్పారు. పైడల్ యాక్సిడెంట్ ఉంటే ఆల్కహాల్ వాళ్ళకు గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి మళ్ళీ తిరిగి వీళ్ళకి తీసుకోవడం లేదు. వాటి సమస్యల గురించి అండ్ సెల్ ఫోన్ గురించి ఈరోజు జైత్యాల డిపోలో బస్సులు ఆపడం జరిగింది. 3 నెలల నుంచి ఫోన్లు తీసుకుపోవద్దు, మళ్ళీ ఒక 30 రోజులని చెప్పారు. 30 రోజుల దాకా ఫోన్ తీసుకుపోద్దని చెప్పిన తర్వాత 30 రోజులే కదా అని ఉన్నారు. 30 రోజుల తర్వాత కూడా ఫోన్ తీసుకుపోనిస్తలేరు. ఇంకొకటి ఏంటంటే
డ్యూటీలో ఉన్న డ్రైవర్లను బస్సులు ఎక్కి బస్ స్టాండ్లలో చెక్ చేసుకుంటా, జేబులల్లో అంగిళ్ళల్లో చెక్ చేసుకుంటా, ప్యాసింజర్ల ముందు చులకనగా మాట్లాడుకుంటా, చులకన వేసుకుంటా వాళ్ళని డ్రైవర్లను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అయితే డిఎం గారికి కూడా ఇదివరకు చెప్పినాం ఏమని, మేడం సెల్ ఫోన్ తీసుకుపోతలేరు కానీ డ్యూటీలో రన్నింగ్లో మాత్రం అందరి ముందు ఇలా ఇబ్బంది పెట్టకుండా చెప్తే కూడా వాళ్ళు ఇప్పటి వరకు 2 నెలల నుంచి డిఎం గారి దగ్గరికి పోవడం జరుగుతుంది. ఆమె పట్టించుకోలే. ఇప్పుడు ఈ నిన్నటి ఒక 5 రోజుల క్రితం లెటర్ ఇచ్చి డిఎం గారికి చెప్పి బస్సులు ఆపుతున్నాను లెటర్ ఇచ్చి కూడా డిఎంకు సెక్యూరిటీకి ఓనర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏంటంటే మొన్న ఇంటికాడ మా అమ్మమ్మ చనిపోయింది. ఫోన్ చేసడానికి మా వైఫ్ వేరే కండక్టర్ నెంబర్ దగ్గర ఒకసారి చేసినందుకు ఆయనకి ఎత్తే ఆయనే లిఫ్ట్ చేసి మబ్బులా మళ్ళీ వేరే ఆ కండక్టర్ నెంబర్ తీసుకొని అటు చెప్పడం జరిగింది. అప్పుడు నాకు తెలిసింది. అదే నాకు ముందు తెలిస్తే నేను అటు పోయేటోని కదా. అదే ఇప్పుడు మా ఇంటికాడ రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు. ఏమైనా ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఎటు పోతారు వాళ్ళు? అందరు కండక్టర్లకు వెళ్ళి ఊకే ఫోన్ చేయాలంటే వీలు కాదు కదా. నిజామాబాద్ వరంగల్ నడిపేది బిజీ రూట్, అది ఫోన్ మాట్లాడదామన్నా వీలు ఉండదు. బట్ ఆగినప్పుడు ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడి ఏమన్నా అయితే ఇప్పుడు ఎమర్జెన్సీ కోసమే మేము ఫోన్ పట్టుకోపోదాం అనుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే విజయరమణారావు నివాసంలో అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవ గోడ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అన్నదాన శిబిరాన్ని అయ్యప్ప స్వామి ఆలయంగా నిర్మించిన సాయిరి పద్మ మహేందర్ దంపతుల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. గత 15 ఏళ్ల నుంచి సాయిరి పద్మ మహేందర్ దంపతులు దాతల సహకారంతో అయ్యప్ప స్వాములకి అన్నదానం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఈ నెల 26న అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు అందించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవాలయం ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ సాయిరి మహేందర్, ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు మిట్టపల్లి మురళీధర్, యంత్ర ప్రతిష్టాపకులు ఆధ్వర్ణ వేద పండితులు ఉప్పర మల్యాల లక్ష్మణ్ శర్మ, ఆలయ పురోహితులు, భక్తులు పాల్గొన్నారు. 24/11/2025 సోమవారం రోజున శాస్త్రీనగర్లోని హనుమాన్ దేవాలయం పరిధిలో అయ్యప్ప స్వామి దేవాలయాన్ని మన నూతనంగా సాయిర్ మహేందర్ మార్కెట్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కలిసి అందరి సహకారంతో నిర్మాణం చేసుకోవడం జరిగింది. 24, 25, 26 మరి 3 రోజుల పాటు విగ్రహ ప్రతిష్ట, దాంతోపాటు యజ్ఞ హోమాలు, మరి దానికి సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు 3 రోజులు 24, 25, 26 మరి అక్కడ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అయ్యప్ప భక్తులు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ఎలిగేడు, ధూళికట్ట గ్రామాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 72వ వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా ఉద్యానవన వ్యవసాయ జిల్లా సహకార PSCS తిరుమల ఆయిల్ KM ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకి అవగాహన కల్పించారు. సింగిల్ విండో చైర్మన్లు విజయ్ భాస్కర్ రెడ్డి, వేణుగోపాలరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై మాట్లాడారు. రైతులు వరి పంటపై ఆధారపడకుండా ఇతర పంటలపై దృష్టి సారించాలి అన్నారు. నిత్యం ఒకే పంట సాగు చేసినట్లయితే సారవంతమైన భూమి కూడా చౌడు నేలగా మారుతుంది అన్నారు. సేంద్రియ ఎరువులని వాడడం తగ్గించడం వల్లే ప్రమాదాలు వస్తున్నాయని తెలిపారు. ఆయిల్ ఫామ్ ను రైతులు విరివిరిగా సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త భాస్కర్ రావు, ఏవో ఉమాపతి, సిఇఓలు విక్రమ్, రవీందర్ రెడ్డి, ఎంపీడీఓ భాస్కర్ రావు, తహసీల్దార్ యాకయ్య, పాలకవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. మరి వాళ్ళ 120 కోట్లతోని దాన్ని పనులు ప్రారంభించుకున్నాం. అంటే 1 ఇయర్ అయితే ఉంది. ఇంకొక 6 నెలలు అయిపోతే అది ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యే వరకు 10,000 ఎకరాల ఫామ్ ఆయిల్ తోటలు ఉండాలి ఈ జిల్లా. అంటే రోజు 10,000 ఎకరాలల్లా కటింగ్ వస్తేనే దానికి ఇన్పుట్ వస్తుంది. అంటే ఆ ఫ్యాక్టరీ నడవడానికి నడిచేంత మందం ఇన్పుట్ వస్తుంది. అంటే అక్కడ కూడా వాళ్ళు కూడా ఏంటంటే దాని పక్క పంట ఇంకొక ఫ్యాక్టరీ, అంత ఫ్యాక్టరీ కట్టేంత మళ్ళా జాగ్రత్త పెట్టుకున్నారు. నేను హామీ ఇచ్చిన ముందు మాకు కష్టం అవుతుంది. నాకు ఐడియా ఉంది వ్యవసాయంలో మీకున్నటువంటి మా రైతులంతా అనుభవం నాకు లేకున్నా, మీ అంత ఐడియా నాకు లేకున్నా మీ దాంట్లో 90% అనుభవం నాకున్నది. ఇది రైతుల పట్ల, వ్యవసాయం పట్ల.
రైతులు ఏ పంట పెడితే బాగుంటుంది. మా దగ్గరనే లోన్ తీసుకున్న సంఘం నుండి లోన్ తీసుకున్న రైతులకు ఒక 25,000 రూపాయల వరకు క్రెడిట్ మీద ఇచ్చి మళ్ళీ వాళ్ళు వడ్ల పంట వచ్చిన తర్వాత తీసుకొని పేమెంట్ ఇచ్చిన కొరకు ఎలాంటి వడ్డీ లేకుండా సంఘ సభ్యులందరికీ ఎలాంటి వడ్డీ లేకుండా సంఘం ద్వారా లోన్లు ఇచ్చిన కొరకు ఏకంగా తీర్మానించినాము. దానికి మేము అందరం సంఘం అందరికీ సభ్యులకు సాగు చేస్తే మనము రైతు ఆర్థికంగా బలపడే పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం. కాబట్టి రైతులు తమకున్న భూముల్లో కొంతమేరకు ఆయిల్ ఫామ్లు పెంచుకొని ఆర్థికంగా పరిపుష్టి చెందాలని కోరుతున్నాను. అలాగే ఇంత బిజీ టైంలో కూడా ఎమ్మెల్యే గారు రైతుల పక్షపాతి కాబట్టి అంతకుముందు కాలువ నీళ్లను ఇప్పుడు వరి కటింగ్ లేకుండా ప్రత్యేకంగా మన రాష్ట్రంలో కేవలం మన పెద్దపల్లి నియోజకవర్గంలో ఎలాంటి కటింగ్ లేకుండా అందరికీ కొనుగోలు చేయించడం జరుగుతుంది వరి ధాన్యం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు ప్రభుత్వ పాఠశాల 10th విద్యార్థులకి భారత ప్రధాని మోదీ గిఫ్ట్ పేరుతో బీజేపీ మండల అధ్యక్షులు బండ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు రేకులపల్లి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకి సుదూర ప్రాంతాల నుండి వెళ్లలేని విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని బండి సంజయ్ పుట్టినరోజు ప్రారంభించిన ఈ సైకిళ్ల పంపిణీ మోడీ కానుకగా 10వ తరగతి విద్యార్థులకి అందిస్తున్నట్టు తెలిపారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతుందన్నారు. సుదూర ప్రాంతాల నుంచి పాఠశాలకి వచ్చే వారి సంఖ్య ఉత్తీర్ణత శాతం పెరుగుతుందన్నారు. విద్యార్థులకి 10వ తరగతి పరీక్షా ఫీజు కూడా బండి సంజయ్ చెల్లించారని ఆయన గుర్తు చేశారు. మీరు చక్కగా చదువుకోవడం కోసం, మీరు తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండడం కోసము, వారు ఏదో పనులకు వెళ్తా ఉంటే మీరు సైకిల్ లేదని ఇంటికాడ ఎక్కడ ఉంటారో అనే ఉద్దేశంతోన ముందు చూపుతోన మరి బండి సంజయ్ కుమార్ గారు ఇది చక్కటి ప్రోగ్రాము మనందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఈ 2 కార్యక్రమాలు వాళ్ళు చేయడం జరిగింది. వారు భవిష్యత్తులో ఇంకొకటి కూడా ముందే చెప్పారు. ఈ లాంచింగ్ రోజున కరీంనగర్లో 9th 8th వాళ్ళకు కూడా నేను త్వరలోనే సైకిళ్ళ పంపిణీ చేస్తాను అని. దాని తర్వాత 7th దాకా కూడా మేము చేసి హై స్కూల్లో సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. మోడీ గిఫ్ట్ బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించి సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఫ్యూచర్లో విద్యార్థుల అటెండెన్స్ పర్సెంటేజ్ మరియు వాళ్ళ ఉత్తీర్ణ శాతం పెంచడానికే ఈ కార్యక్రమాన్ని బండి సంజయ్ గారు తీసుకోవడం జరిగింది. దీనికి చాలా ఆనందంగా ఉంది. పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ముఖ్య ఉద్దేశం ఏంది సైకిల్ ఇవ్వడానికి? పర్సెంటేజ్ పెంచడానికి గవర్నమెంట్ స్కూల్లో దూర ప్రాంతాల విద్యార్థులకు సులభంగా నైట్ క్లాసులు వాళ్ళ స్టడీ అవర్స్ కోసం ఈ సైకిల్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఇంటెన్షన్ బండి సంజయ్ గారు ఫ్యూచర్లో గవర్నమెంట్ స్కూల్లో. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. ఉదయమే భీమేశ్వర స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. భీమేశ్వర స్వామివారికి భక్తులు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు కోడెలు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. అనుబంధ ఆలయాల్లో సైతం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ పార్కింగ్ వాహనాల రద్దీ ఏర్పడింది. కార్మిక సమస్యలని పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మండిపడ్డారు. ఈ మేరకు పెద్దపల్లిలో ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా 4వ మహాసభల్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నామని,
ఇందులో 18 తీర్మానాలని ఆమోదించుకున్నామని తెలిపారు. ఎన్నికలకి ముందు కార్మికులకి వేతనాల పెంపు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పర్మినెంటు, హమాలీ, అంగన్వాడీ, ఆశా వర్కర్ల, రైస్ మిల్లు కార్మికుల పని గంటల తగ్గింపు తదితర అంశాల పరిష్కారానికి హామీ ఇచ్చిందన్నారు. ఇప్పటికీ 2 ఏళ్లైనా ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కార్మిక వ్యతిరేక పార్టీలని, మతోన్మాద రాజకీయాలని ప్రజల్లో ఎండగడతామని ముత్యంరావు హెచ్చరించారు. మహాసభల సందర్భంగా సిఐటియు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వేల్పుల కుమారస్వామి, కార్యదర్శిగా ఎర్రవెల్లి ముత్యంరావు, కోశాధికారిగా రామాచారి తదితరులు నియమితులయ్యారు. జిల్లాలో ఉండేటువంటి వివిధ రంగాల కార్మికుల యొక్క సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాల అమలుకు రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పోరాట ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందించడం జరిగింది. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వివిధ రంగాలకు కార్మికులకు వేతనాలు పెంచుతామని, కొన్ని రంగాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని, ఇతర స్థానికంగా ఉండేటువంటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదు, ఏ ఒక్కరికి జీతం పెంచలేదు, ఏ ఒక్కరిని పర్మనెంట్ చేయలేదు. పైగా కొత్త సమస్యలను సృష్టించే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద గొల్ల కుర్మలు ఆందోళన చేపట్టారు. నిరుపేదలైన గొల్ల కుర్మలు నిత్యం విద్యుత్ తదితర ప్రమాదాలకి గురై మరణిస్తే నష్టపరిహారం కొద్ది మొత్తంలో చెల్లిస్తున్నారని వారు ఆరోపించారు. పరిహారాన్ని 25 లక్షలకి పెంచాలని వారు డిమాండ్ చేశారు. గొర్రెలు, మేకలు చనిపోతే ఒక్కోదానికి 20,000 చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వాలు మారినా గొల్ల కుర్మల జీవితాలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అందరూ వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి మరి ఇక్కడికి తరలి వచ్చి మరి పెద్దపల్లి కలెక్టరేట్ ముందు నిరసన తెలుపుతున్నాం. మరి దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా జిల్లా అధ్యక్షులు మరి సలేంద్ర రాములు యాదవ్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి మేకల నరసయ్య యాదవ్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మండల అధ్యక్షునికి మరియు గ్రామాల నుంచి వచ్చినటువంటి గొర్రెల కాపర్ల నాయకులందరికీ కూడా మరి స్వాగతం చెప్తూ మరి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మరి మేము మెమోరాండం కూడా కలెక్టర్ గారికి ఇవ్వబోతున్నాం. ఈ సమస్యలు ఏంటి అని అంటే మరి గత సంవత్సరాల నుంచి విద్యుత్ ఘాతంతో మరి పిడుగుపాటుతో చనిపోతున్నటువంటి గొర్రెల కాపర్లకు మరి ప్రభుత్వం 5 లక్షలు మాత్రమే. ఎక్కడన్నా గొర్రెలు చనిపోతే ఇన్సూరెన్స్ కానీ, ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ, లేదా ప్రమాద బీమా దాదాపుగా ఒక గొర్రెకు 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అది రీఎస్టిమేట్ వేసి 20,000 రూపాయలు చేయాలి. పొట్టేలైతే 30,000 రూపాయలు దాని ధరగా నిర్ణయించాలి. మనం మార్కెట్లో చూస్తూ ఉన్నాం 15-20,000 కంటే తక్కువ ఏ గొర్రె కూడా రావడం లేదు. కానీ చనిపోయినప్పుడు వాళ్ళు మొన్న మడకలో గొర్రెలు కరెంట్ షాక్తో చనిపోతే అక్కడ ఉన్నటువంటి మరి పశు వైద్యాధికారి కానీ వాళ్ళు వచ్చి అది 5,000కో గొర్రె, 5,500కో గొర్రె అని చెప్పి ఎస్టిమేట్ చేసి ఆ రైతుకు నష్టం జరిగింది. మేము 3 లక్షలు ఇవ్వాలని చెప్తే 1,25,000 రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే నిజాయితీగా వారికి రావాల్సినటువంటి డబ్బు కూడా వస్తలేదు. అదే కాకుండా మరి యాదవులు కావచ్చు, గౌడ కావచ్చు, కాపా కావచ్చు, ముదిరాజు కావచ్చు, ప్రతి బీసీ వర్గాలకు ఏదన్నా అకాల మరణాలు జరిగినప్పుడు పశువులు కానీ, ఇప్పుడు ఉదాహరణ గొర్రెలకు ఉన్నాయి, గొర్రెలు, మేకలు, ఒక గొర్రెకు 5,000 రూపాయలు మాత్రం ఇచ్చి చేతులు చూస్తున్నారు. దానికి ఖచ్చితంగా 20,000 ఇవ్వాలి. గొర్రెపోతే అయితే 30,000 ఇవ్వాలి. అదేవిధంగా ఇంకా ప్రభుత్వ వారు కూడా అకాల మరణం ఏదైనా జరిగినప్పుడు ఒక్కొక్క వ్యక్తికి కనీసం 25 నుంచి 30 లక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ముంపు గ్రామాల ప్రజల్ని మోసం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామంలో పట్టా భూముల్లోకి మధ్యమానేరు జలాశయం వచ్చి చేరగా బీజేపీ అర్బన్ మండల అధ్యక్షుడు బుర్రా శేఖర్ గౌడ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యమానేరు జలాశయం నీరు పట్టాభూముల్లోకి వచ్చి చేరుతుందని, సంబంధిత అధికారులు నీటిని ఎక్కువ విడుదల చేయడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ప్రజల్ని మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే అధికార యంత్రాంగం స్పందించి పట్టాభూముల్లోకి మధ్యమానేరు జలాశయం చేరకుండా చూడాలి అన్నారు. వారి వెంట బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. మధ్యమానేరు ప్రాజెక్టు కొరకు సర్వం త్యాగం చేసినటువంటి 10 గ్రామాల నా రైతన్నలను నాటి ప్రభుత్వం, నేటి ప్రభుత్వం సర్వగోస పెట్టుకుంటా ఉంది. ఒకవైపు పోయిన భూములకు, పోయిన ఇల్లులకు, మా యొక్క ప్యాకేజీలకు నేటికి బండెడు పెండింగ్ సమస్యలు ఉన్నాయి రా దేవుడా అని చెప్పేసి మొత్తుకుంటా ఉంటే దుర్మార్గంగా
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ స్థానిక ఎమ్మెల్యే ప్రజలను నమ్మించి మోసం చేసి ఓట్లేసుకొని గెలిచిన తర్వాత ఇలా రైతుల యొక్క పట్టా భూములలో మొత్తం మధ్యమానే నీళ్ళు వచ్చి చేరినాయి. ఇవాళ ఏదైతే 318 మీటర్లు 100 మీటర్ బఫర్ జోన్ అని చెప్పేసి నాటి ఇంజనీరింగ్ అధికారులు చెప్పినారో ఆ బఫర్ జోన్ దాటి బయటకు 50 నుంచి 100 మీటర్లు రైతుల పట్టా భూములకు నీరు రావడం వల్ల ఈ కొదురుపాక, నీలోజిపల్లి, సంఖ్యపల్లి, ఆరేపల్లి, అనుపూరం, కొడుముంజ, చింతల్టాన, చీర్లవంచ అన్ని గ్రామాలలో 318 మీటర్ల బార్డర్లో ఉన్నటువంటి పట్టా భూములు మొత్తం నీటితో నింపి ఇలా చేతికొచ్చినటువంటి పంట నీటిలో మునిగిపోయింది. ఈ విషయంలో ఇంజనీరింగ్ అధికారులను సంప్రదిస్తే తప్పుడు సమాచారం, జిల్లా కలెక్టర్ గారికి సంప్రదిస్తే ఇప్పుడు నిరుపేదలైన మష్టి కులస్తులకు ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు మంజూరు చేయాలని మష్టి కులస్తుల రాష్ట్ర అధ్యక్షులు దంతనపల్లి చిన్నస్వామి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండవులగుట్ట సమీపంలోని సర్వే నెంబర్ 598లోని ప్రభుత్వ భూమిలోని నిరుపేదలైన మష్టి కులస్తులకి ఇండ్లు కట్టుకోవడానికి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిలో పెద్ద ఎత్తున మష్టి కులస్తులు భూమిని చదును చేశారు. 5 ఎకరాల ప్రభుత్వ భూమిని మష్టి కులస్తులకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిన్నస్వామి మాట్లాడుతూ మష్టి కులస్తులం ఇల్లడుగు లేక జాగలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. 60 కుటుంబాలకు పాండవులగుట్ట 598 సర్వే నెంబర్లో గల 5 ఎకరాలను కేటాయించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ధర్మయ్య, కుల సంఘం సభ్యులు అజయ్, రాజయ్య, గోపి, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 60-70 సంవత్సరాల నుండి కాల్వ శ్రీరాంపూర్లో నివసిస్తున్నాము. అప్పుడు గౌరవనీయులు కాల్వ రామచంద్ర రెడ్డి గారు ఉండడానికి కొంత భూమి ఆయన భూమి ఇస్తే దాంట్లోనే నివాసం చేసుకుంటూ అందరం ఇంతింత ఒక 100 కుటుంబాల దాకా మేము ఒక 300-400 మంది అయినాం. మనం నివాసం ఉండడానికి ఒక్క ఇంట్లో 4-5 ఎలుకల గుక్కినట్టు పందల గుక్కినట్టు ఉంటున్నాం. కాబట్టి పలుమార్లు గవర్నమెంట్కు మేము కలెక్టర్ కానివ్వండి, ఎంఆర్ఓకి కానివ్వండి, ఎమ్మెల్యేకి కానివ్వండి, ప్రతి నిత్యం మేము వారికి మాకు భూమి లేని పేదలకు భూమి ఇవ్వని ప్రతి మార్లు పోయి అడగడం జరిగినది. వారు చూపిస్తామని ఇంతవరకు దాకా చూపించడం లేదు. కావున మేము అధిక సంఖ్యలో 400-500 మంది జనాభా ఉన్నాం. కాబట్టి కాల్వ శ్రీరాంపూర్లోని పాండవులగుట్ట గ్రామంలో 558 సర్వే నెంబర్లో కొన్ని భూమి గవర్నమెంట్ భూమి ఉంది కాబట్టి దాన్ని మేము ఆక్యుపై చేసుకుంటున్నాం. దయచేసి ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, మన ఎంఆర్ఓ కానివ్వండి, మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మాకు ఈ భూమి 598 సర్వే నెంబర్ ఏదైతే ఉందో మాకు పట్ట చేసి ఉండడానికి కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి వారి దయ వల్ల మాకు ఈ స్థలములో మాకు 50 ఇళ్లల్లో 50 కుటుంబాలు కలిబిలుగుతూ ఉంటున్నాయి. కాబట్టి మాకు ఈ భూస్థలం చూపించి మాకు పట్ట చేసి వెంటనే ఇవ్వాలి. ఈ మాస్టి కులాస్తులకు తప్పకుండా నిరుపేదాస్తులము, మాకెక్కడ ఏం బ్రతుకు లేదు, మేము అండాసర లేని బ్రతుకు అటువంటి వాళ్ళము. కాబట్టి ఈ స్థలములో చూపించి మాకు ముగ్గు పోసి ఇల్లు కట్టి పట్ట చేయించేటువంటి అధికారులు మీరు మా వెంటనే ఉండి మాకు హామీ ఇచ్చి చేసుకుంటున్నాం. మేము కట్టుకుంటున్నాం. మాకు ఇల్లు కట్టించి మమ్మల్ని ఇంట్లో తోలే బాధ్యత కలెక్టర్ది. మాకు పట్ట కాయిదాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. మాకు నిరుపేదలము, మాకు ఇల్లు లేవు, ఇళ్ళ తలాలు లేవు. మాకు ఇక్కడ భూమి సాపు చేసుకుంటున్నాము. మాకు ఇక్కడ పట్టాలతో మాకు గూడు కట్టించి ఇవ్వాలి. మీకు అందరికీ నమస్కారం. రామన్న గారు మాకు దయచేసి ఇక్కడ పట్టాలు ఇప్పించగలగాలి. సమాజంలో జర్నలిస్టుల సేవలు మరవలేనివని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మండలంలోని జర్నలిస్టుల్ని తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు ఆధ్వర్యంలో సన్మానించి పెన్నులు, పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు స్వతంత్ర దినోత్సవం కాలం నుండి కష్టపడి ప్రతిపక్ష హోదాగా వ్యవహరిస్తున్నారని గుర్తు చేశారు. మారిన పరిస్థితుల దృష్ట్యా జర్నలిస్టులపై బాధ్యత పెరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ గర్రెపల్లి శంకర్, సీనియర్ జర్నలిస్టులు రావి కోటేశ్వర్, సిద్దం సదానందం, వీరగోని రమేష్, ఆర్ఐ వహసద్ అలీ, నిహారిక, సీనియర్ అసిస్టెంట్ అజీం, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ ప్రెస్ దినోత్సవ సందర్భంగా మండలంలోని జర్నలిస్ట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జర్నలిస్టులు స్వాతంత్ర్య దినోత్సవ కాలం నుంచి ఈనాటి వరకు ఒక కనబడని ప్రతిపక్ష హోదా నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మారిన పరిస్థితులలో జర్నలిస్టులు బాధ్యత మరింత పెరిగిందని నేను విశ్వసిస్తున్నా. జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారతే కాకుండా ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న పనులను కూడా
తప్పొప్పుల్ని ఎత్తి చూపుతూనే వాస్తవాల్ని ప్రజల దృష్టికి తీసుకురావాల్సిందిగా ఈ పత్రిక జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పత్రికా సోదరులందరికీ మనవి చేస్తున్నాను. సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రచార బస్సు యాత్ర సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా వారికి స్థానిక పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ లక్షలాది ఎకరాల భూముల్ని పేదలకి పంచడంతో పాటు సాయుధ పోరాటంలో 4,000 మంది యువ కమ్యూనిస్టుల ప్రాణాలను త్యాగం చేసిన గొప్పదనం సిపిఐకే దక్కిందన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన పార్టీ డిసెంబర్ 26తో 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నదని, ఈ సందర్భాన్ని అన్ని వర్గాల ప్రజలు పండుగలా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ పార్టీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. 100 ఏళ్ల కింద స్థాపించబడింది. 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అలుపెరగని పోట నిర్వహిస్తున్నది. మీ అందరికీ తెలుసు, ఈ పార్టీ పుట్టినాడు దేశానికి స్వాతంత్రం లేదు. ఆనాడు బ్రిటిష్ వలస పాలన సాగుతుంది. అంతేకాదు 550 సంవత్సరాల్లో మరి ఆనాడు రాజుల పరిపాలన, రాత్రికే వ్యవస్థ సాగుతుంది. అంటే జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, దొరలు పెత్తనం కింద ప్రజలు నలిగిపోతున్న రోజులవి. ఎలాంటి స్వేచ్ఛ లేదు, హక్కులు లేవు. అలాంటి రోజుల్లో మరి సంపూర్ణ స్వాతంత్రం కావాలి దేశానికి, ఇక వేరే మార్గం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకులు మల్లారపు అరుణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మనోజ్ కుమార్ విద్యార్థులతో కలిసి తహసీల్దార్ ముక్తార్ పాషాకు వినతి పత్రాన్ని సమర్పించారు. మండలంలో సుమారు 300కు పైచిలకు ఇంటర్ విద్యార్థులు ఉన్నారని, వారంతా పరీక్ష కోసం పక్క మండలాలకు వెళ్లాల్సి వస్తుందని వాపోయారు. 15 కిలోమీటర్లు ప్రయాణించి పరీక్ష రాసి రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రజా సంఘాల నాయకులు, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మోడల్ స్కూల్, అదేవిధంగా కేజీబీలో ఉన్నటువంటి 250 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్ష రాయడానికి గొల్లపల్లి మరియు అదేవిధంగా పక్క మండలం ఉన్నటువంటి ఎల్లరిపేటకు వెళ్ళి పరీక్షలు రాయాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా సమయానికి బస్ సౌకర్యాలు లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి పరీక్ష కేంద్రానికి వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్తున్నటువంటి క్రమంలో ప్రమాదాలకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఇక్కడ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థులను కలుపుకొని తహసీల్దార్ గారికి ప్రజావాణి ద్వారా ఈరోజు వినతి పత్రం అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మండలం ఏర్పడి దాదాపుగా 10 సంవత్సరాలు గడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రారంభమై దాదాపు 8 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎల్లారెడ్డిపేటకి వెళ్ళి ఈరోజు పరీక్ష రాయాల్సినటువంటి పరిస్థితి ఉంది. గొల్లపల్లికి వెళ్ళి పరీక్ష రాయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో దాదాపుగా వన్పల్లి చివరి ప్రాంతం, ఇక్కడ శాంతినగర్ నుంచి దాదాపు ఎల్లారెడ్డిపేట పోవాలని అంటే దాదాపుగా 30-35 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ తండాలో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు ఎల్లారెడ్డిపేట గొల్లపల్లి పోవాలంటే సరైనటువంటి రవాణా సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఫెసిలిటీస్ ఇప్పుడు థియరీ సెంటర్కి ఇవ్వడానికి ఏమి ఇబ్బంది అవుతుందో ప్రభుత్వాన్ని తెలియజేసి కోరుతున్నాం. మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎల్లారెడ్డిపేట వెళ్ళి రాయడానికి. మా ఫ్రెండ్స్ అందరూ తండాల్లో కానీ ట్రైబల్ విలేజెస్లో ఉన్నారు. వాళ్ళందరూ రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మా మమ్మీ వాళ్ళని ఇట్లా సపరేట్గా తీసుకెళ్ళి అక్కడ రాసి మళ్ళీ రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దీనికోసం మాకు సెల్ఫ్ సెంటర్ కావాలని. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.